హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ విషయంలో నిన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల పట్ల కాంగ్రెస్ పార్టీ స్వాగతం తెలుపుతుంది. ఒరిజినల్గా హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పాత నగరంలో ఆ పనులు జరగకపోవటానికి కారణం ఇటు కేసీఆర్ అటు మజ్లిస్ పార్టీ అనే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ 9th నాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అఖిలపక్ష సమావేశంలో ఇప్పటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు పిసిసి ప్రతినిధిగా నేను కూడా అందులో పాల్గొనడం జరిగింది. కేసీఆర్ గారు స్వయాన ప్రభుత్వ తరపున ఇచ్చినటువంటి రిపోర్ట్లో బడి చౌడీ మీదుగా వెళ్ళే మెట్రో మార్గానికి, అదేవిధంగా అసెంబ్లీ ఎదురుగా వెళ్ళే మెట్రో మార్గానికి, పాత నగరంలో ఇమ్లీబండ్ నుంచి షాలిబండ మీదుగా పలక్నమాకు వెళ్ళే మెట్రో మార్గాన్ని వారు వ్యతిరేకించడం జరిగింది. సమావేశంలోనే ప్రభుత్వం తరపున ఇచ్చిన రిపోర్ట్లనే వ్యతిరేకించడం జరిగింది. మజ్లిస్ పార్టీ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి గారు పాత నగరంలో మెట్రో పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించినప్పుడు అసలుకు మమ్మల్ని అక్కడ కొల్లి సర్వే చేయనిస్తే కదా అనే మాట ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు చెప్పడం జరిగింది. మార్టియర్స్ మెమోరియల్ ఉంది, దాని పక్కకెంచి ఎట్లా పోతుంది అనేసి అది అసెంబ్లీకి ఉన్న తెచ్చేదిగా ఉండదు, అట్లా మెట్రో రైలు పోతుంది అనేసి స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడు చెప్పడం జరిగింది అన్నమాట మనవి చేస్తూ ఉన్నారు. ఎల్ఎన్టీ వాళ్ళు అప్పటికే చేతులు ఎత్తేసిండ్రు.